హలో ఆల్, ఇవాళ మీకు సింపుల్ ప్రాసెస్లో చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. చలో, చూసారా ఎంత పొడి పొడిగా వచ్చిందో చికెన్ బిర్యానీ. పక్క మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. చాలా సింపుల్ ప్రాసెస్, మనకి క్రేవింగ్ వచ్చినప్పుడు వెంటనే చేసుకొని తినొచ్చు. ట్రై చేయండి పక్క. అండ్ దీనికోసం చికెన్ని వాష్ చేసుకొని 2 times 2 స్పూన్స్ కారం, 2 స్పూన్స్ ఉప్పు యాడ్ చేసి, అండ్ కాస్త పసుపు, కొంచెం కొత్తిమీర, 2 స్పూన్స్ అల్లం పేస్ట్, మన ఫ్రెష్ వేసుకుంటే బాగుంటుంది. అండ్ హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకోవాలి. అండ్ 2 స్పూన్స్ గరం మసాలా, అండ్ 4 to 5 చిల్లీస్, అండ్ 5 స్పూన్స్ పెరుగు. ఇవి అన్నీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మనం. మరి గట్టిగా మిక్స్ చేయొద్దు, లైట్గానే పైననే మిక్స్ చేసుకోవాలి. లైట్గా ఆయిల్ వేసుకోవాలి. అండ్ ఇప్పుడు దీన్ని మనం కడాయి పెట్టుకొని, ఆ కడాయిలో కాస్త ఆయిల్ వేసుకొని దాంట్లోకి వేసేయాలి ఈ చికెన్, మ్యారినేట్ చేసిన చికెన్ని. అండ్ అది ఒక పక్క పెట్టుకొని ఇంకో సైడ్ రైస్కి చేసుకోవాలి. ఫస్ట్ వాటర్ వేసి అందులోకి మసాలా అంతా ఐటమ్స్ వేసి, కొత్తిమీర, అల్లం పేస్ట్ అండ్ మసాలా ఐటమ్స్, అండ్ కాస్త ఉప్పు. ఇది బాగా బాయిల్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. చూడండి, రెండు ఒకేసారి అయిపోతుంది. చికెన్ ఒక పక్క బాయిల్ అవుతుంది, ఇది ఒక పక్క బాయిల్ అవుతుంది. ఇప్పుడు బాగా బాయిల్ అవుతున్నప్పుడు రైస్ని యాడ్ చేసుకోవాలి మనం. రైస్ అంతా యాడ్ చేసుకున్నాక రైస్ కూడా బాగా బాయిల్ అవుతుంది. ఇలా బబుల్స్ వచ్చాక రైస్ని చూసుకోండి. మనకి 70% ఉడకాలి రైస్ అనేది. అలా వచ్చినప్పుడు చికెన్ పైన మనం రైస్ని వేసుకోవాలి, లేయర్ బై లేయర్ లాగా. ఇలా అంతా రైస్ అంతా చికెన్లోకి యాడ్ చేసుకోవాలి. టేస్ట్ అయితే సూపర్ ఉంది. మీరు కూడా పక్కా ట్రై చేయండి. చాలా ఈజీ ప్రాసెస్. ఇలా రైస్ని అంతా వేసుకొని అండ్ కాస్త కొత్తిమీర, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసి, పైన ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా యాడ్ చేసి మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి. అండ్ ఇప్పుడు బిర్యానీలోకి సలాడ్ కోసం ప్యాన్ పెట్టి కాస్త ఆయిల్ వేసి, జీలకర్ర, ఆవాలు వేసి, కొంచెం కరివేపాకు, కాస్త ఉప్పు, కారం, పసుపు వేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఈ పోపునంతా తీసుకొని మనం ముందే ఆయిల్ వేసాం కదా, దాంట్లో బాగా మిక్స్ అవ్వాలి. అండ్ లాస్ట్లో కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనం ఆనియన్స్, పచ్చిమిర్చిని ముందే కట్ చేసి పెట్టుకోవాలి. దాంట్లోకి ఈ పోపుని యాడ్ చేసుకోవాలి. లెమన్ కూడా యాడ్ చేసాం. అదంతా ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇది కూడా సలాడ్ సూపర్ ఉంది, ట్రై చేయండి మీరు కూడా. రెడీ అయిపోయింది సలాడ్. అండ్ ఇప్పుడు మనకి బిర్యానీ కూడా రెడీ. చూసారు కదా ఎంత పొడి పొడిగా వచ్చిందో బిర్యానీ. మీరు కూడా పక్కా ట్రై చేయండి. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి వేసుకొని సలాడ్తో తింటే సూపర్ ఉంటుంది. స్ప్రైట్ కూడా ఉంటే ఇంకా బాగుంటుంది. లైక్ చేయండి.